నామినేటెడ్ పదవుల భర్తీపై సర్కారు ఫోకస్ పెట్టడంతో ఆశావాహులు పార్టీ పెద్దల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. కీలక పదవులు దక్కించుకునేందుకు ఏఐసీసీ నేతలతో రికమెండ్ చేయించుకుంటున్నారు. ఇప్పటికే 37 నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన రేవంత్ రెండో దఫాలో కీలక పదవులు భర్తీ చేసే యోచనలో ఉన్నారు. సివిల్ సప్లై, మూసీ డెవలప్మెంట్, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆర్టీసీ చైర్మన్ వంటి కీలక పదవులు దక్కించుకునేందుకు నేతలు ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేస్తున్నారు. మరింత సమాచారం రాజు అందిస్తారు. రాజు, నామినేటెడ్ పోస్టులపై కాంగ్రెస్ నేతల ప్రయత్నాలపై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అనిల్. కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలు కావడంతో సర్కారు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తున్నారని తెలుగుతూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా పోస్టులను దక్కించుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మొన్న రీసెంట్గా ఎన్నికలు ముగిసిన తర్వాత కోడ్ ముగియగానే ఫార్మాలిటీస్ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి అదేవిధంగా వాళ్ళ బయోడేటాను ఇస్తున్నారు కాంగ్రెస్ సంబంధించిన ఆశావాలు. ఇక మరికొంతమంది నేతలు ఢిల్లీ లాబింగ్ చేసే పనిలో చాలా బిజీగా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు 37 మందికి నామినేటెడ్ పోస్టులు వివిధ రకాలకు సంబంధించిన పోస్టులను భర్తీ చేశారు. అయితే రెండో దఫాలో మరికొన్ని పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు కసరత్తు చేస్తున్నారు. అయితే రెండో దఫాలో భర్తీ చేసే జాబితాలో చాలా కీలకమైన పోస్టులు ఉన్నాయి. సివిల్ సప్లై కార్పొరేషన్ కావచ్చు, ఆర్టీసీ, అదేవిధంగా మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అదేవిధంగా హెచ్ఎండిఏ, దాంతోపాటు మరికొన్ని కీలకమైన పోస్టులు ఉండడంతో ఈ పోస్టులను దక్కించుకోవడానికి కాంగ్రెస్ సంబంధించిన నేతలు చాలా సీరియస్గా రేసారు. ఒకవైపు పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకుంటూనే మరొకవైపు కీలక నేతలు అంటే కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ఇలాంటి మంత్రులను ప్రసన్నం చేసుకుంటూనే మరోవైపు ఢిల్లీకి బాట పెట్టారు. ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలను ప్రసన్నం చేసుకొని అక్కడి నుంచి వెళ్ళి సిఫార్సు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు సిడబ్ల్యూసీ సమావేశం ఇవాళ ఢిల్లీలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో చాలామంది సిడబ్ల్యూసీ సమావేశానికి హాజరు కావడానికి జాతీయ స్థాయి ఏఐసీసీ నేతలు ఢిల్లీకి వస్తుంటారు. వాళ్ళతోని తెలిసిన పరిచయాలతోని సీఎం రేవంత్ రెడ్డితోని ఒక మాట చెప్పించుకోవాలి అనే ఒక ఆలోచనతో చాలామంది నామినేటెడ్ పోస్టులను దక్కించుకోవాలన్న ఆశతో ఉన్న వాళ్ళంతా ఢిల్లీలోనే మకాం వేశారు. 2-3 రోజులుగా ఆడనే ఉన్నారు. ఒకవైపు పీసీసీ నేతల బ్లెస్సింగ్స్, మరోవైపు ఏఐసీసీ నేతల బ్లెస్సింగ్స్ రెండు కలిపితే నామినేటెడ్ పోస్టు పక్కా అనే ఆలోచన కాంగ్రెస్ నేతల్లో ఉంది. రెండో దఫలో కంపల్సరీ మంచి పోస్టు దక్కించుకోవాలి అనే ఒక ఆలోచనతో చాలామంది నేతలు పోతున్నారు. అయితే మొదటి దశలో 37 మందికి వచ్చిన జాబితాలో కొన్ని సామాజిక వర్గాల నేతలకు ఆ పదవులు ఎలాంటి పదవులు కేటాయించలేదు. సో రెండో దఫలో ఆ సామాజిక వర్గాలకు సంబంధించిన నేతలకు పదవులు దక్కే అవకాశం అయితే కనబడుతుంది. ఈ నేపథ్యంలో కీలకమైన పదవులను దక్కించుకోవాలనే ఒక ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగానే ఏఐసీసీ నేతలను కలిసి అక్కడి నుంచి సిఫార్సు లేఖలు కావచ్చు, లేకపోతే ఫోన్ చేయించి చెప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చాలామంది నామినేటెడ్ పోస్టులను కోసం తాతాలాడుతున్నవారు, ఆశపడుతున్నవారు ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసి నామినేటెడ్ పోస్టులను దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు మొన్న రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి నివాసంకి వెళ్ళి చాలామంది వాళ్ళ బయోడేటాలు ఇచ్చి నామినేటెడ్ పోస్టులో భర్తీ చేసే క్రమంలో వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కూడా బయోడేటా ఇచ్చారు. మరికొంతమంది పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్కు బయోడేటాలు ఇచ్చి వాళ్ళకు ప్రాధాన్యత ఉన్న పోస్టును కేటాయించాలని కూడా వాళ్ళు కోరుతున్నారు. సో కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల మీద చాలామంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. రెండో దఫా బహుశా ఈ వారం 10 రోజుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉండే అవకాశం ఉందని ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే సిడబ్ల్యూసీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళారు. ఆ ఏఐసీసీ పెద్దలతో కూడా ఆయన మాట్లాడుతున్నారు. సిడబ్ల్యూసీ సమావేశం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నేపథ్యం కావచ్చు, ఎన్నికల ఫలితాలు కావచ్చు, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ కావచ్చు, నామినేటెడ్ పోస్టుల భర్తీ కావచ్చు, ఇలాంటి అన్ని అంశాలు ఏఐసీసీ పెద్దలతో మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకొని భర్తీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఈ వారం 10 రోజుల్లోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందని ఒక ఆలోచనతో కాంగ్రెస్ నేతలు వాళ్ళ ప్రయత్నాలు చాలా ముమ్మరంగా స్పీడప్ చేశారు. ఏఐసీసీ స్థాయి నేతలతో లాబింగ్ చేస్తున్నారని. రైట్ రాజు, థ్యాంక్ యూ.